షుగర్ జబ్బు, డయాబెటీస్ అనేది చాలా కామన్. అందరికీ పబ్లిక్ లో ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 10% మనుషులకి ఉంది. సో చాలా ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. షుగర్ జబ్బు చాలా ఎక్కువైంది. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కాళ్ళల్లో జబ్బు లేదా పుండు మానకపోవటం, దానివల్ల కూడా షుగర్ తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా. సో ఈ జబ్బుని డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ అంటాము. ఫుడ్ డిసీజ్ ఎందుకు తెలుసుకోవటం దీని గురించి అనేది ఇంపార్టెంట్ అంటే ఈ రోజుకి కూడా మనం మాక్సిమం కామన్ కాజ్ ఆఫ్ యాంపుటేషన్ అంటే కాళ్ళు తీసేయటం, మోకాలు కింద భాగం కానీ పాదంలో ఏదన్నా కానీ అది తీసేయడానికి గల నెంబర్ 1 కారణం డయాబెటీస్. సరిగ్గా డయాబెటీస్ కంట్రోల్ లేనందువల్ల కాళ్ళు తీసేయాల్సిన అవసరం వస్తుంది కొంతమందికి. సో అట్లా రాకుండా ఉండడానికి రెండోది, కాళ్ళల్లో ఏదైనా ఎఫెక్ట్ అయింది అంటే మీరు మీ సరిగ్గా చేయాల్సిన పనులన్నీ సరిగ్గా చేయలేరు, బయటికి వెళ్ళడం కష్టము, లేదు బ్యాలెన్స్ కోల్పోతారు, సరిగ్గా నిల్చోవడం కష్టం అవుతుంది. సో ఏదైనా బండి కానీ ఏదైనా నడపాలి అంటే ఇబ్బంది అవుతుంది. సో వీటన్నిటి వల్ల మీకు కాళ్ళు అనేది చాలా మనకి మొబిలిటీ అంటే మనం కదలాలి అంటే కాళ్ళు చాలా కరెక్ట్ గా ఉండాలి. కాళ్ళల్లో ఏ జబ్బు రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవసరము షుగర్ పేషెంట్స్ కి. సో ఇది డయాబెటీస్ అనేది కాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కాళ్ళల్లో మీరు ఆ పటుత్వం కానివ్వండి, లేదా వాడకం కానివ్వండి, బ్యాలెన్స్ నిల్చోవటం కానివ్వండి, నడవటము, మెట్లెక్కడం కానివ్వండి, ప్లస్ పుండ్లు, గ్యాంగ్రీన్, ఇంకా ఇన్ఫెక్షన్ ఇట్లాంటివన్నీ ఉన్నందువల్ల చాలా కామన్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి అని చెప్పి మనం డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంది, లేదు ఈ ఫుడ్ డిసీజ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. డయాబెటీస్ అనేది బేసికల్లీ ఏంటి అంటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అయితే డయాబెటీస్ అంటారు. సో గ్లూకోజ్ రక్తంలో ఎక్కువైంది అంటే అది మొత్తం బాడీ మొత్తానికి వెళ్తూ ఉంటుంది. అదే రక్తం అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సర్క్యులేషన్ లో ఉంటుంది. సో గ్లూకోజ్ అన్ని చోట్లకి వెళ్తుంది. సో గ్లూకోజ్ గనక ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయింది అంటే కామన్ గా కొన్ని నర్వ్స్ ని, వెజల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నర్వ్స్ అంటే మన నరాలు, మనం ఏది సెన్సేషన్ ని మనకి బ్రెయిన్ కి చేరవేసేవన్నీ నరాలు అంటారు. లేదు మన బ్లడ్ వెజల్స్, మనకి రక్తం సప్లై చేసేవి, మళ్ళీ చెడు రక్తం, మంచి రక్తం ఏమో ఆర్టరీస్ నుంచి సప్లై అవుతుంది, మళ్ళీ వెనక్కి చెడు రక్తం వెనక్కి తీసుకెళ్తుంది వెయిన్స్ ద్వారా. ఈ ఆర్టరీస్, చిన్న చిన్న ఆర్టరీస్, క్యాపిలరీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఏది గ్లూకోజ్ కనుక ఎక్కువ అయినందువల్ల. గ్లూకోజ్ ఎక్కువ అయిన తర్వాత ఎందుకు ఓన్లీ కాళ్ళకి స్పెసిఫిక్ గా ఉన్నాయి అంటే కొన్ని కారణాలు, కాళ్ళకి స్పెసిఫిక్ కారణాలు ఉంటాయి దేనివల్ల కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, పాదాలు ఎఫెక్ట్ అవుతాయి అనేది. ఫస్ట్ ఈ ఎఫెక్షన్ అనేది 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి నరాల ప్రాబ్లమా లేక బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమా అనేది. కామన్ గా 2 కొన్నిసార్లు కలిసే వెళ్తాయి, కానీ కొంతమందికి ఓన్లీ నరాల ప్రాబ్లం వల్ల కూడా జావచ్చు. ముందుగా ఒక 5 నిమిషాలు నరాల గురించి మాట్లాడుకుందాం. నరాలంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఎక్కడైనా దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలిన సెన్సేషన్ మనకి బ్రెయిన్ కి వెళ్ళి మనం కరెక్ట్ గా దాన్ని కాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ పాదం దగ్గర ఏదైనా వేడి నీళ్లు పడ్డాయి, టక్కన వెనక్కి తీసుకుంటాం. ఎందుకు? మనకి ఆ సెన్సేషన్ ఇమీడియట్లీ బ్రెయిన్ కి వెళ్తుంది, ఇక్కడ మనకి డ్యామేజ్ జరుగుతోంది అని చెప్పి బ్రెయిన్ దాన్ని కరెక్షన్, రిఫ్లెక్స్ యాక్షన్ గా బయటికి తీసేసుకుంటుంది. కానీ షుగర్ పేషెంట్స్ కి ఏమవుతుందంటే నరాలు సరిగ్గా పనిచేయనందువల్ల వాళ్ళకి అట్లా దెబ్బ తగులుతున్నా గానీ లేక పాదంలో ఏమన్నా డ్యామేజ్ జరుగుతున్నా గానీ వాళ్ళకి ఆ బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. ఎందుకు అంటే ఆ నరాలు సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి. సో అందువల్ల ఎక్కువసేపు డ్యామేజ్ జరుగుతూ లేట్ స్టేజెస్ లో తెలుస్తుంది. సో అందుకోసమని వాళ్ళకి తెలిసేటప్పటికి పాదం పై వరకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, పాదం పై వరకు డ్యామేజ్ వస్తుంది. సో ఆ విషయాలు లేట్ గా తెలిసినందువల్ల మనం కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం కష్టం అవుతుంది. సో ఇందుకోసమని మనం రెగ్యులర్ గా పాదాల గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి నరాలు ఇట్లా సరిగ్గా పనిచేయనందువల్ల, ఇంకొకటి ఏంటంటే పాదంలో అన్ని మజిల్స్ ఉంటాయి, చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి. మనం పాదం ఇట్లా పెట్టి కరెక్ట్ గా బోన్స్, చిన్న బోన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేయడానికి ఒకసారి మనం పాదంలో ఆ నరాలు సరిగ్గా పనిచేయనందువల్ల ఆ మజిల్స్ యొక్క
అలైన్మెంట్ తప్పుతుంది. అలైన్మెంట్ తప్పేసరికి బోన్స్ కూడా కరెక్ట్ గా ఒకదాని మీద కరెక్ట్ గా ఉండకుండా ఒకదాని మీదకి రావటము, ఆ బోన్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. సో బోన్ డ్యామేజ్ జరిగింది అంటే మళ్ళీ మనం పాదాల మీద మనం వెయిట్ అంతా బేర్ చేస్తాం. సో పాదాల వల్ల ఆ వెయిట్ కూడా కరెక్ట్ గా బేర్ అవ్వకుండా కింద అల్సర్స్ కానీ వూండ్స్ కానీ డెవలప్ అవుతాయి. మూడోది, ఈ నరాల ప్రాబ్లం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్కిన్ డ్రై అయిపోతుంది. నార్మల్ గా ఏమవుతుంది అంటే స్కిన్ లో ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది, చర్మం పొడి బారకుండా ఉండాలి, చర్మం కొంచెం మాయిశ్చర్ ఉండాలి. సో డయాబెటిక్ పేషెంట్స్ కి చర్మం ఎక్కువ పొడి బారడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ ఫిషర్స్ కానీ క్రాక్స్ కానీ డెవలప్ అవుతాయి. కొంచెం చిన్న క్రాక్ వచ్చింది అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేది లేదు, మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అక్కడ దుమ్ము పట్టడము, తర్వాత అల్సర్ ఫామ్ అవటము, ఇట్లా అన్ని జరుగుతాయి. సో ఈ నరాల ప్రాబ్లం వల్ల ఫస్ట్ మెయిన్ గా డయాబెటిక్ ఫుట్ డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది. ఒకటి, వాళ్ళకి సెన్సేషన్ తెలీదు, సెన్సేషన్ తెలియనందువల్ల చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినా వాళ్ళు కరెక్టివ్ యాక్షన్ తీసుకోరు. సో ఆ చిన్న చిన్న దెబ్బలన్నీ పెద్దగా అయ్యి ఎక్కువ డ్యామేజ్ అయ్యేంత వరకు పేషెంట్ కి తెలియకుండా ఉంటుంది. రెండోది, మనకి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా కానీ మనకి ఫుడ్ డిసీజ్ వస్తుంది. రక్త ప్రసరణ ఎందుకు? మనకి ఆక్సిజన్ అనేది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవసరం రక్తం చివరి వరకు. సో ఇప్పుడు రక్త నాళాలు కొంచెం సన్నగా అయిపోయాయి, మూసుకుపోతున్నాయి అంటే ఏమవుతుంది అంటే సరిగ్గా మనకి ముందున్న టిష్యూకి కావాల్సినంత బ్లడ్ దొరకదు. బ్లడ్ దొరకట్లేదు అంటే న్యూట్రిషన్ దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, అది చిన్న చిన్నగా గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, మనకి రక్తం సరిపోకుండా, ఆక్సిజన్ సరిపోకుండా ఉన్నందువల్ల ఏదైనా దెబ్బ తగిలినా అది సరిగ్గా హీల్ అవ్వదు. హీల్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అక్కడ కొంచెం గ్యాంగ్రీన్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ గ్యాంగ్రీన్ డెవలప్ అయిన తర్వాత ఇంకా పైకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం మొదలవుతుంది. ఈ కారణాల వల్లే చాలా మంది మన దేశంలోనూ బయట కాళ్ళకి యాంపుటేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. యాంపుటేషన్ అంటే ఎక్కడి వరకు చర్మం మొత్తం చచ్చిపోయిందో, గ్యాంగ్రీన్ అంటే అది మొత్తం చచ్చిపోయిన పోర్షన్, డెడ్ పోర్షన్. సో ఆ పోర్షన్ ని తీసేస్తారు. ఇప్పుడు కాళ్ళు తీసేశారు అంటే మీరు వినుంటారు, జైపూర్ ఫుట్, ఇట్లా ఆర్టిఫిషియల్ లింబ్స్ పెట్టుకుంటారు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి అని చెప్పి ఫుట్ కేర్ చేసుకోవడం చాలా చాలా అవసరం. పైగా మన దేశంలో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది చెప్పులు వేసుకోకుండా నడవటం అలవాటు. చెప్పులు వేసుకోకుండా నడిచారు అంటే కింద ఏం డ్యామేజ్ జరుగుతోంది, నేల మీద ఏదైనా చిన్న గాజు పెంకులు ఉన్నాయి లేదా సూదులు ఉన్నాయి, అవి ఏమైనా గుచ్చుకున్నాయి అంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే సెన్సేషన్ లేదు కాబట్టి. సో ఈ సెన్సేషన్ లేకపోవడం వల్ల ప్లస్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైనందువల్ల మెయిన్ గా డయాబెటిక్స్ లో ఫుడ్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు డయాబెటిక్ ఫుట్ వస్తుంది? రెండు కారణాలు అని జనరల్లీ తెలుసుకున్నాం. ఒకటి నర్వ్ ప్రాబ్లం వల్ల, రెండోది మనకి రక్త ప్రసరణ సరిగ్గా లేనందువల్ల. పేషెంట్లు ఎట్లా తెలుస్తుంది పేషెంట్ కి ఏం ప్రాబ్లం వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు అనేది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జనరల్లీ పేషెంట్స్ కి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి డయాబెటిక్ ఫుట్ డిసీజ్ గురించి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, గోరు లేచింది, లేదా గోరు చుట్టూ ఇన్ఫెక్షన్ ఉంది, లేదు ఇంకేదైనా ముందు వేళ్లు కొట్టుకున్నాయి, అప్పుడు అది అప్పుడు మానట్లేదు. చాలా మందికి అసలు షుగర్ ఉంది అని కూడా ఇట్లాంటి కారణాల వల్లే తెలుస్తాయి. వాళ్ళు మామూలుగా చెక్ చేయించుకోరు. ఎప్పుడైనా కాలుకి ఏదో పుండు వచ్చింది, అది తగ్గట్లేదు అని చెప్పి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు షుగర్ చెక్ చేసి నీకు షుగర్ చాలా ఎక్కువ ఉంది అని చెప్తారు. సో ఈ విషయం యాక్చువల్లీ చాలా చాలా కామన్ గా ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఏదైనా కానీ మనకి దెబ్బ తగిలింది నార్మల్ గా ఒక 3 రోజులు 4 రోజుల్లో మొత్తం మానిపోవాలి. పుండు మానట్లేదు, ఎక్కువ కాలం అట్లనే ఉంది అంటే డెఫినెట్ గా ఇది డయాబెటీస్ ఉంది, సో ఫుడ్ డిసీజ్ కూడా ఉంది అన్నట్టు తెలుస్తుంది. రెండో ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్స్ కి ఎట్లా ప్రెజెంట్ చేస్తారు అంటే మన నెయిల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, కాళ్ళకి గోల్డ్ ఉంటాయి, గోల్డ్ వంకర పోవటము, గోల్డ్ కొంచెం ఎగుడు దిగుడుగా రావటము, లేదు గోల్డ్ కలర్ మారిపోవటము, లేదు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కానీ ఇట్లా గోరు విరిగిపోవటము, ఇట్లాంటివన్నీ ఏమవుతాయి అంటే ఇవి లోకల్ గా మనకి డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ ఉంది అని అర్థం తెలుస్తుంది. మూడో ప్రెజెంటేషన్ ఏమవుతుంది అంటే కొన్నిసార్లు బయటకి ఏం కనపడదు,
కానీ లోపల సెల్యులైటిస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి కాలు ఉబ్బటం కానీ, కాలు టెంపరేచర్ మారుతుంది, కాలు వాచినట్టు అనిపిస్తుంది, వేళ్ళు కాలు వాచినట్టు అనిపిస్తుంది, లేదు కొంచెం ఎర్రగా అయిపోతుంది, కాలు బాగా ఎర్రగా అవుతుంది, వేడిగా ఉంటుంది. ఈ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది కొంతమంది పేషెంట్స్. సో ఇట్లా ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ వల్ల పేషెంట్స్ జనరల్లీ వీటితోటి వస్తారు. మనం పేషెంట్ ఇట్లా కాళ్ళ సింటమ్ తోటి ఏదైనా వచ్చిన తర్వాత మేము క్లినిక్ లో కొన్ని టెస్టులు చేస్తాం. వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, డెఫినెట్ గా న్యూరోపతి ఉందా లేక ప్రాబ్లం ఏముందా అనేది కొన్ని ఎగ్జామినేషన్స్ చేయాల్సి వస్తుంది. ఒకటి కామన్ గా పెరిఫరల్ పల్స్ అంటాం, అంటే మనకి రక్తనాళాలు సరిగ్గా పనిచేస్తున్నాయా చివరి వరకు అనేది కాళ్ళలో పల్స్ పట్టుకొని చూస్తాం, ఎట్లా ఉంది అక్కడ వరకు రక్తం సరిగ్గా ప్రసరణ జరుగుతోందా లేదా అని చెప్పి. రక్త ప్రసరణ జరుగుతోందా లేదా అని చెప్పడానికి ఇంకొక టెస్ట్ ఉంటుంది, నార్మల్ గా అన్ని క్లినిక్స్ లోనూ జరుగుతుంది. ఇది యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఒక చిన్న బీపీ మెషిన్ లాంటిది, కాళ్ళ దగ్గర బీపీ ఎట్లా ఉంది అనేది చూస్తారు, చేతి దగ్గర ఎట్లా ఉంది అనేది చూస్తారు. సో దానికి ఒక రేషియో బట్టి మనకి కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిందా లేదా అనేది కనుక్కోవచ్చు. ఒకవేళ రక్త ప్రసరణ కనుక తగ్గింది అంటే దానికి ఎందువల్ల తగ్గింది అనేది డాప్లర్ కానివ్వండి, ఇంకేదైనా యాంజియోగ్రఫీ చేసి కావాల్స్తే అక్కడ కూడా స్టెంట్ వేయటము అట్లాంటివి జరుగుతాయి. న్యూరోపతి ఉందా లేదా అని చెక్ చేయడానికి నార్మల్ గా ఒక మోనోఫిలమెంట్ టెస్ట్ అని అంటాము. జస్ట్ ఒక చిన్న పుల్ల లాంటిది ఉంటుంది, అది వెనకాల కాలుకి పెట్టి ఎక్కడెక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడక్కడ నొక్కి పేషెంట్ ని అడుగుతాం, మీకు సెన్సేషన్ తెలిసిందా తెలియట్లేదా లేక తక్కువ తెలుస్తోందా. ఇది సైంటిఫికల్లీ చేయడానికి కూడా ఒక బీపీటీ అనే మెషిన్ ఉంటుంది. సో దాంట్లో మనం రెగ్యులర్ గా అన్ని ప్రెషర్ పాయింట్స్ లోనూ ఒక మెషిన్ పెట్టి పేషెంట్ కి వైబ్రేషన్, పర్సెప్షన్, థ్రెషోల్డ్ అనే ఒక టెస్ట్ చేస్తాము. సో ఎక్కడైతే వైబ్రేషన్ తగ్గిందో, వైబ్రేషన్ సెన్స్ తగ్గింది లేదా ప్రెషర్ సెన్స్ తగ్గింది, ఇట్లాంటి ఏరియాస్ కనుక్కొని అప్పుడు పేషెంట్లని ఇంకొంచెం నీ కాళ్ళు సరిగ్గా నీకు సెన్సేషన్ ఇవ్వట్లేదు, సో నీకు సెన్సేషన్ తగ్గింది అంటే నువ్వు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి సో అని చెప్పి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. డయాబెటీస్ ఫుడ్ డిసీజ్ అనేదే ఒక మేజర్ కాంప్లికేషన్ డయాబెటీస్ లో. ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాకు మేజర్ గా వరి అయ్యేది మేము ఇన్ఫెక్షన్, గ్యాంగ్రీన్ అండ్ రిస్క్ ఆఫ్ యాంపుటేషన్. ఎందుకు అంటే గ్యాంగ్రీన్ వచ్చింది అంటే ఆ పోర్షన్ తీయకపోతే అది లిమ్ అండ్ లైఫ్ ఇద్దరికి ప్రాబ్లం, ఫస్ట్ లైఫ్ సెకండ్ లిమ్. సో అందుకని మేము ఎప్పుడైనా కానీ డయాబెటిక్ ఫుడ్ అనేది వర్రీసం ఎందుకు ఉంటుంది అంటే మాకు పేషెంట్ కి ఒక మెయిన్ ఆర్గాన్ కోల్పోతాడు. ఒకవేళ ఇప్పుడు యాంపుటేషన్ చేస్తే మనం ఎంత ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకున్నా అది నార్మల్ లిమ్ లాగా పని చేయలేదు. సో అందుకని ఎప్పుడైనా కానీ పేషెంట్ కేర్ తీసుకోవడం చాలా చాలా అవసరము. సో మేజర్ కాంప్లికేషన్ మేము వరి అయ్యేది యాంపుటేషన్ రిస్క్ ఉందా లేదా అని చెప్పి. మళ్ళా సెకండ్ ఇష్యూ ఏమవుతుంది అంటే సపోజ్ డయాబెటిక్ ఫుడ్ ఉంది అంటే ఏదైనా అల్సర్ ఫామ్ అయింది, అది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, సో తొందరగా హీల్ అవ్వదు. సో హీల్ అవ్వట్లేదు అంటే పేషెంట్స్ ది ప్రొడక్టివ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇప్పుడు అల్సర్ కి బ్యాండేజ్ వేసుకున్నాడు లేదా ఇంకేదైనా కట్టుకున్నాడు, ఇంకేదైనా కాస్ట్ పెట్టుకున్నారు, పేషెంట్ మొత్తం ఇమ్మొబైల్ అయిపోతాడు, తన పని అన్ని చేసుకోలేకపోతారు. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బయట ఎక్కడైనా తిరిగి పని చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళందరికీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దీని ఏమంటారంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపాక్ట్ అయింది అంటే పేషెంట్ కి మళ్ళా ఆదాయం తగ్గిపోవచ్చు లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు ఇట్లా దీనివల్ల. సో ఇది ఒక రెగ్యులర్ గా పేషెంట్ ని డే టు డే లైఫ్ లో ట్రబుల్ చేస్తున్నట్టు. సో ఇంకొక క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గింది, ప్లస్ ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు కాల్లో ఒక ఇన్ఫెక్షన్ ఉంది, అది మళ్ళీ పైకి స్ప్రెడ్ అవ్వచ్చు, సిస్టమ్ మొత్తం ఇన్వాల్వ్ అవ్వచ్చు, దాన్ని సెప్సిస్ సిండ్రోమ్ అంటాం. సెప్సిస్ అయింది అంటే మళ్ళీ అడ్మిట్ అవ్వాలి, ఇంజెక్షన్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, దానివల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఇవి కాకుండా ఇంకా కాంప్లికేషన్, ఒకసారి ఏదైనా మనం చేసి హీల్ చేసాము అంటే ఫుట్ డిఫార్మిటీస్ కొన్ని ఉండిపోతాయి. కాలు ఇప్పుడు వంకరగా ఉండిపోయింది, లేదు ఇంకా నిల్చున్నప్పుడు బరువు సరిగ్గా పెట్టలేడు, సో కాలు హైట్ తగ్గిపోయింది, సో ఇట్లా కొన్ని పర్మనెంట్ డిఫార్మిటీస్ ఫామ్ అవుతాయి.
సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ఫుడ్ కేర్ సరిగ్గా చేయనందువల్ల జరుగుతాయి. మేజర్ థింగ్ యాంపుటేషన్ అవ్వని, నెక్స్ట్ లోకల్ ఇన్ఫెక్షన్, అండ్ లోకల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ గా కూడా మారచ్చు. ప్లస్ మనకి కావాల్సిన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండటం, జీవితంలో సుఖంగా ఉండటం అనేది తగ్గిపోతుంది. సో అందుకని డయాబెటిక్ ఫుడ్ గురించి చాలా చాలా కేర్ తీసుకోవాలి, డెవలప్ అవ్వకుండా, ప్లస్ ఇంకా ఏమి కాంప్లికేషన్ రాకుండా. ఫుడ్ కేర్ ప్రివెన్షన్ కోసం అని ఫస్ట్ మనం లోకల్ గా వెళ్లే ముందు సిస్టమిక్ గా ఏమేమి చేయాలి అనేది చెప్తాను. ఒకటి, షుగర్ కరెక్ట్ గా కంట్రోల్ ఉండాలి. రెండోది, వెయిట్ సరిగ్గా ఉండాలి. బాడీ వెయిట్ ఎక్కువైంది అంటే మనం నిల్చున్నప్పుడు మన బరువు అంతా మన పాదాల మీదే పడుతుంది. సో మనం పాదాల మీద సరిగ్గా బరువు ఇస్తున్నామా, లేక 70 కేజీలు 60 కేజీలు ఇవ్వాల్సిన చోట 100 కేజీలు 150 కేజీలు ఇస్తున్నామా? సో అప్పుడు కూడా పాదం మీద ప్రెషర్ పెరిగింది అంటే అది సరిగ్గా పనిచేయదు, హీలింగ్ సరిగ్గా ఉండదు. సో బరువు మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. షుగర్ కరెక్ట్ గా ఉండాలి, బరువు సరిగ్గా ఉండాలి, బీపీ సరిగ్గా ఉండాలి. బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువ అయింది అంటే మన రక్త ప్రసరణ తగ్గిపోతుంది. సో రక్తనాళాలు తొందరగా మూసుకుపోతాయి. ఎథెరోస్క్లెరోసిస్ అనే జబ్బు రక్తనాళాలు మూసేది తొందరగా వస్తుంది ఈ పేషెంట్స్ కి. సో ఇందువల్ల ఈ షుగరు, వెయిట్, బీపీ ఈ మూడు నార్మల్ లో ఉండాలి. నాలుగో ఇంపార్టెంట్ థింగ్, స్మోకింగ్. స్మోకింగ్ ఎప్పుడు పొరపాటున కూడా చేయకూడదు. నార్మల్ గా కూడా పాదాలకు జబ్బు వచ్చిన వాళ్ళు అసలు చేయకూడదు. ఎందుకంటే పాదాలకు వచ్చిన వాళ్ళకి రక్తనాళాలు మళ్ళా అవి కూడా సన్నగా అయిపోయి మూసుకుపోతాయి. సో వాళ్ళకి గ్యాంగ్రీన్ వచ్చి యాంపుటేషన్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా కానీ స్మోకింగ్ చేస్తున్నారు అప్పటి వరకు అంటే అది నాట్ అడ్వైజబుల్ ఎనీ టైం. కానీ ఒకవేళ పాదంలో కనుక జబ్బు వచ్చిందంటే ఇంకా 100% తీసుకోకూడదు. ప్లస్ రెగ్యులర్ గా ఏదైనా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, టైంకి తింటము, టైంకి పడుకోవటము, సరిగ్గా జాగ్రత్తగా తింటము, డాక్టర్ ఎట్లా చెప్పారు మీ షుగర్ కంట్రోల్ బట్టి మీరు ఇది తినకూడదు, అది తినచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. స్పెసిఫిక్ గా పాదాల గురించి కొన్ని కేర్ తీసుకోవాల్సి వస్తుంది పేషెంట్. పాదాల గురించి ఏం కేర్ తీసుకోవాలి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, రోజు పాదాన్ని ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే స్నానం చేసి వచ్చి పాదం మొత్తం పైన చూసుకోవాలి. ఒక చిన్న అద్దం పెట్టుకొని కింద సైడ్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు వెనక మనకి కింద అరికాల వైపు ఎట్లా ఉంది అనేది అంత బాగా కనపడదు. సో కూర్చొని చూసుకోవాలి, లేదా కింద ఒక అద్దం పెట్టుకొని దాంట్లో చూసుకోవాలి ఎట్లా ఉంది మనకి. ఎందుకు అంటే ఏదైనా చిన్న ఘాట్ ఉంది, లేదా చిన్న ఫిజర్ ఉంది, లేదా చిన్న ఆనెల్ లాంటివి, క్యాలస్ అంటాము, ఆనెల్ లాంటివి డెవలప్ అవుతాయి. అవన్నీ కనపడవు మామూలుగా అయితే. నొప్పి వచ్చి కనపడేసప్పటికి బాగా లేట్ అయిపోతుంది. సో అందుకోసం పాదం పూర్తిగా ఎగ్జామిన్ చేయాలి. వేళ్ళని రెండు ఇట్లా సపరేట్ చేసి వేళ్ల మధ్యలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకు అంటే ఈ వేళ్ళు మధ్యలో సపరేట్ చేయకపోతే ఇక్కడ కూడా కొన్ని క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ చిన్న చిన్నగా డెవలప్ అయ్యి మళ్ళా అల్సర్ ఫామ్ అవుతుంది. సో అందుకని వేళ్ల మధ్యలో కూడా ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి. ఇంకా ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు చెప్పులు వేసుకున్నా కానీ ఇంట్లో చెప్పులు వేసుకొని నడవాలి. చెప్పులు ఎప్పుడు మన నార్మల్ హవాయి స్లిప్పర్స్ లాంటివి వేసుకోకూడదు. పాదం ఇట్లా ఉంది అంటే ఒక ఫ్లాప్, దీని మీద వచ్చే ఫ్లాప్ లాంటివి తీసుకోవాలి. ఇక్కడ ఇట్లా మధ్యలో వచ్చేది మన మామూలు హవాయి స్లిప్పర్స్ లాంటివి అసలు ఎప్పుడు వాడకూడదు. ఎందుకంటే అది ఇట్లా నొక్కొని ఉంటుంది, ఎప్పుడు ఇక్కడ సెన్సేషన్ సరిగ్గా ఉండదు. సో ఇక్కడ క్రాక్ ఫామ్ అయ్యి అది చిన్నగా పెద్దదైపోతుంది. సో ఎప్పుడు చెప్పులు వాడినా ఒక నార్మల్ ఇట్లా పైన ఫ్లాప్ పెట్టుకునే వాడాలి. ఒక సైజ్ ఎక్కువ తీసుకుంటే మీరు కాటన్ సాక్స్ వేసుకొని ఈజీగా దూర్చగలిగే ఉండాలి. ఎప్పుడైనా ఇట్లా నేరోవి, ఇప్పుడు ఈ ముందు వేళ్ళన్నీ ఇట్లా నొక్కునేవి, మన షూస్ ఉంటాయి కొన్ని, అట్లాంటి నొక్కునేవి అట్లాంటివి వాడకూడదు. ఎందుకంటే ఇట్లా నొక్కున్నాయి అంటే మీకు ఆ మధ్యలో స్కిన్ కొంచెం బ్రేక్ అవుతుంది. స్కిన్ బ్రేక్ అయింది అంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అది ఇంకా తొందరగా తగ్గదు. రోజు పాదం ఇన్స్పెక్ట్ చేయటం చాలా చాలా అవసరము. రోజు పాదం కడగటము, నార్మల్ గా స్నానంలో అన్ని కడుగుతారు, కానీ పాదాలకి స్పెసిఫిక్ గా ఎక్కడైనా ఉంది లేదు అనేది చూసుకొని కడగటము. ప్లస్ ఇన్స్పెక్షన్ చేసుకుంటే మనకి ఎక్కడైనా ఏదైనా ఆనెల్ లాంటివి ఫామ్ అవుతున్నాయి, ఏదైనా దెబ్బలు తగిలి ఉన్నాయి, ఇట్లాంటివి చిన్నవి ఏమన్నా ఉన్నాయి అంటే తొందరగా మనకి కనపడుతుంది బయటికి. డయాబెటిక్, నేను ఇంతకుముందు చెప్పినట్టు
డ్రై స్కిన్ అనేది చాలా కామన్, పొడిబారుతుంది, చర్మం పొడిబారింది అంటే తొందరగా బ్రేక్ అవుతుంది. సో స్నానం చేసి రాగానే ఏదో ఒక మాయిశ్చరైజర్ కానీ కొబ్బరి నూనె కానీ ఏది ఉంటే అది గ్యారంటీగా వాడాలి. వాడితే ఏమవుతుంది అంటే చర్మంకి న్యూట్రిషన్ దొరుకుతుంది. చర్మంకి న్యూట్రిషన్ దొరికింది అంటే తొందరగా అల్సర్ అవి ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అవి రాకుండా ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు ఏమి చెప్పులు వేసుకోకుండా నడవకూడదు. బేర్ ఫుట్ తోటి ఎప్పుడు నడవకూడదు. కరెక్ట్ చెప్పులు తీసుకోండి, ఇట్లా పైన ఫ్లాప్ వచ్చేది తీసుకోండి, ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి, కాటన్ సాక్స్ వేసుకోండి. నైలాన్ సాక్స్ అయితే కాదు, కాటన్ సాక్స్ వేసుకుంటే ఏదైనా చెమట పట్టింది, ఇంకేదైనా అక్కడ వెట్నెస్ ఉంది, అది కరెక్ట్ గా అబ్జార్బ్ అవుతుంది. సో కుషన్ ఉంటుంది. సో రోజు కడుక్కోవటం, రోజు చూసుకోవటం, లేదు మీరు చూడలేకపోతున్నారు ఫీట్ ని మొత్తం అన్ని కరెక్ట్ గా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరినైనా పిల్లలు ఎవరినైనా పిలిచి కాలు బాగానే ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, కాళ్ళ గోర్లు ఎట్లా తీస్తారు అనేది. గోర్లు ఎప్పుడు చివరి వరకు తీయకూడదు. షుగర్ పేషెంట్స్ కి చివరి వరకు తీస్తే ఏమవుతుందంటే ఈ గోరు మొదళ్లలోకి కొంచెం గనక ఇన్ఫెక్షన్ వెళ్ళింది అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో గోరు ఎప్పుడు స్ట్రైట్ గా కట్ చేయాలి, అంచుల వరకు ఎప్పుడు కట్ చేయకూడదు. ప్రిఫరబ్లీ నెయిల్ కటర్ తోటి కట్ చేయాలి. బ్లేడ్స్ అసలు ఎప్పుడు వాడకూడదు, ఏమి వాడకూడదు. నెయిల్ కటర్ కూడా చివరి వరకు కట్ చేయకుండా మనం మొదల వరకు కట్ చేయకూడదు. ఎప్పుడు వెనక్కి వరకు కట్ చేస్తారు చాలా మంది. కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయాలి. రెగ్యులర్ గా 15 రోజులకు ఒకసారి గోల్డ్ కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి. గోల్డ్లలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. షుగర్ గురించి జాగ్రత్తలు, పాదాల గురించి జాగ్రత్తలు మీరు కన్సల్ట్ చేస్తున్న ఏ షుగర్ స్పెషలిస్ట్ అయినా చెప్తారు. అది మీరు తెలుసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం చాలా చాలా అవసరం. ఎందుకంటే తెలిసి ఉండి ఆచరణ పెట్టని వాళ్ళు ఉన్నారు, తెలియకుండా అట్లా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అది ఇంపార్టెంట్, ఒకటి తెలుసుకోవటం. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీకు కరెక్ట్ గా మీ ప్రాబ్లం నర్వ్ వల్ల వచ్చిందా, మీ ప్రాబ్లం బ్లడ్ వెసల్ మన రక్త ప్రసరణ వల్ల వచ్చిందా, లేక రెండు కలిపి వచ్చిందా, లేక మీకు స్పెషలైజ్డ్ ఫుట్వేర్ ఏమన్నా తయారు చేయాలా, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి అని చెప్పి మీరు కరెక్ట్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర కలవాల్సి వస్తుంది. ఎందుకు అంటే డయాబెటీస్ ఫుడ్ గురించి రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల లోపల మెకానిజమ్స్ ఉంటాయి అది ఎందుకు వచ్చింది అనేది. సో ఎప్పుడైనా కానీ మీకు అల్సర్ వచ్చింది, అల్సర్ తో పాటు ఇంకా ఫీవర్ వస్తుంది, లేదా ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, జ్వరం ఎక్కువ వస్తుంది, సో ఇట్లా గుండెదడ ఎక్కువ కొట్టుకుంటోంది అంటే సిస్టమిక్ గా ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రమే మీరు తప్పకుండా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ని కలవాలి. రెండు కాళ్ళు వాచడం కారణాలు వేరుంటాయి. ఒక సైడ్ కాలు వాచింది, సడన్ గా వాచింది, కాలు కింద పెడితే నొప్పి వస్తుంది, సెల్యులైటిస్ అని అంటాము. సెల్యులైటిస్ తో పాటు వేరే ఇంకొక డయాబెటీస్ లో ఇంకొక చార్కోట్స్ ఫుట్ అని అంటాం, అది కూడా ఇంకొక జబ్బు ఉంటుంది. అట్లనే కాలు వాచి అట్లా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ వేరు, దీని ట్రీట్మెంట్ వేరు. సో అందుకని ఎప్పుడైనా కానీ కాలు వాచింది, కాలు ఎర్రగా అయింది, వేళ్ళు కదులుతున్నా కానీ నొప్పి వస్తుంది. రెండోది, మీరు కూర్చున్నప్పుడు కూడా వెనకాల పాదాల దగ్గర కానివ్వండి, మీ పిక్కల దగ్గర కానివ్వండి నొప్పి వస్తుందా లేదా, రెస్ట్ పెయిన్ అని అంటాం. ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గిందో అప్పుడు కొంచెం నడిచినా గానీ కాళ్ళల్లో నొప్పి వస్తుంది. కాళ్ళల్లో నొప్పి వచ్చింది అంటే క్లాడికేషన్ పెయిన్ అంటాం. ఎందుకంటే కొంచెం నడవంగానే మజిల్స్ కి బ్లడ్ సప్లై కావాల్సి వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది అంటే ఆటోమేటికల్లీ నొప్పి ఎక్కువైపోతుంది. సో ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నా గానీ మీరు వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే దానికి తగ్గ పరీక్షలు చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాల్లో అల్సర్ వచ్చింది అంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మీకు ఇంతకుముందు చెప్పినట్టు షుగర్ గురించి, లోకల్ ఎగ్జామినేషన్ అవన్నీ గురించి, కానీ పుండు గురించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, పుండుని రోజు కడగాలి. కడగటం దేనితోటి, ఉత్త వాటర్ తోటి కడగండి, లేదా మీరు సెలైన్ బాటిల్ తెచ్చుకొని సెలైన్ తోటి కడగలిగితే చాలు. ఇంకొకటి, మామూలుగా డాక్టర్స్ చేస్తారు, బయట అది ఆ పైన ఏదైనా డెడ్ టిష్యూ ఉంది అంటే అది తీసేయాల్సి వస్తుంది. ఇంటి దగ్గర మీరు నార్మల్ గా అందరూ ఏం చేస్తారు అంటే పసుపు కానీ ఇంకేదైనా కానీ అద్దుతారు, అట్లాంటివి ఏమి
చేయొద్దు. ఉత్త నీళ్లతోటి కడిగి ఊరుకోండి. అయోడిన్ ఇట్లాంటివి ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు పెట్టేవాళ్ళు. అయోడిన్ ఆయింట్మెంట్ కానీ అయోడిన్ సొల్యూషన్ కానీ అసలు ఎప్పుడు పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది అంటే అయోడిన్ అనేది సెల్స్ ని చంపేస్తుంది, ఇన్ఫెక్షన్ రానిదు, అంటే బ్యాక్టీరియాని కూడా చంపుతుంది, కానీ బ్యాక్టీరియాతో పాటు నార్మల్ గా వచ్చే సెల్స్ ని కూడా చంపేస్తుంది. సో అప్పుడు మీకు పుండు మారటం బాగా తగ్గిపోతుంది. సో లోకల్ గా ఎప్పుడైనా కానీ ఓన్లీ మీరు సెలైన్ తోటి బాగా క్లీన్ చేయటము, ఏదైనా డెడ్ టిష్యూ ఉంది అంటే అది తీసేసుకోవటము. ఫుడ్ ఎట్లా యూజువల్లీ ఒకటి ఏంటంటామంటే ఆఫ్ లోడింగ్ అని అంటాం. ఆఫ్ లోడింగ్ అంటే ఏదైనా కానీ ఇట్లా ప్రెషర్ పెట్టాము అంటే దాని మీద హీలింగ్ తొందరగా జరగదు, ఎందుకంటే అది ప్రెషర్ ఉన్నందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా తగ్గిపోతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పుండు మారడానికి అని చెప్పి ఒక పర్టికులర్ కాస్ట్ అనేది ఇస్తాము. కాస్ట్ అనేది ఇచ్చి ఇప్పుడు పేషెంట్ నడుస్తున్నప్పుడు ఇక్కడ కింద ఒక కాస్ట్ పెడితే ఇక్కడ బయట ఇట్లా పైనే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇది కిందకు నొక్కోకుండా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ఒకవేళ అల్సర్ ఉంది అంటే తొందరగా హీల్ అవుతుంది. లేదు వెనకాల పోర్షన్ లో ఉంది అంటే బరువు మొత్తం ముందు నుంచి వచ్చేట్టుగా ఒక కాస్ట్ తయారు చేస్తారు. సో అట్లా అది కొంతమందికి కస్టమైజ్డ్ గా ఎక్కడ అల్సర్ ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఒక కాస్ట్ తయారు చేయించుకొని అది డ్రెస్సింగ్ చేయించుకుంటూ అది అట్లా వదిలేసుకొని దాన్ని బట్టి పెట్టాలి. రెండో ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్స్ కాళ్ళలో ఇన్ఫెక్షన్ రాగానే జనరల్లీ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం మొదలు పెడతారు. యాంటీబయాటిక్స్ రొటీన్ గా అవసరం పడవు. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఒక సైన్స్ ఉంటే మామూలుగా మేము పస్ కల్చర్స్ అని చేస్తాము. ఎక్కడైతే అల్సర్ ఉందో అక్కడి నుంచి గనక స్వాబ్స్ తీసుకొని కల్చర్ చేసి ఒకవేళ బ్యాక్టీరియా గనక ఉన్నాయి అంటే దానికి సెన్సిటివిటీ బట్టి పర్టికులర్ యాంటీబయాటిక్స్ వాడతాము. అంతేగాని రొటీన్ గా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు నరాలు సరిగ్గా పనిచేయనందువల్ల ఏదైనా అల్సర్ ఫామ్ అయింది అంటే వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇచ్చినందువల్ల చెడుపు వస్తుంది, కానీ వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఇన్ఫెక్షన్ ఉండి రక్త ప్రసరణ లేక ఇన్ఫెక్షన్ తగ్గించడానికే యాంటీబయాటిక్స్ ఉపయోగం, కానీ అన్ని అల్సర్స్ కి యాంటీబయాటిక్స్ రొటీన్ గా వాడకూడదు. సో పేషెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని మాత్రం ఇన్స్పెక్ట్ చేసుకోవటము, దాని మీద దుమ్ము పడకుండా ఏదైనా జస్ట్ కవర్ చేయటము, క్లీన్ వాటర్ అండ్ సెలైన్ తోటి క్లీన్ చేయటం, అంతే. ఆ 3 చేస్తే తొందరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంది. డయాబెటీస్ ఎక్కువ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. లైఫ్ స్టైల్ అంటే వేళకి తినటం, వేళకి పడుకోవటం, సరిగ్గా తినటం, ఇవి ఏవి ఎవ్వరూ పాటించట్లేదు. ఇంతకుముందు 60-70 వయసులో వచ్చేది షుగర్, ఇప్పుడు 30-40 20లోనే వస్తుంది. ఎందుకు అంటే తినటం సరిగ్గా జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఆటలేం లేవు, ప్లస్ మనం టైంకి తినటం కాదు. ఒకళ్ళు 3ంటికి తింటున్నారు, ఒకళ్ళు రాత్రి 11ంటికి తింటున్నారు, ఇంకోళ్ళు రాత్రి 2ంటికి తింటున్నారు. సో ప్లస్ సరైన రొటీన్ లేదు ఎవరికి. సో రొటీన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సిస్టమ్ లో మనం అబ్యూస్ చేస్తే ఆటోమేటికల్లీ ఈ జబ్బులన్నీ బయటకు వస్తాయి. సో అందుకని ఇది లైఫ్ స్టైల్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నారు, బరువు పెరగకుండా ఉన్నారు, వ్యసనాలు ఏం లేవు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఉన్నారు, రోజు ఒక అరగంట గంట నడుస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే షుగర్ మీ దరిదాపుల్లో కూడా రాదు.